హాయ్ అండి. ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎన్ని నవరత్నాలు ఇచ్చారు, ఎన్ని మహిళలకు సున్నా వడ్డీ అని చెప్పి ఇచ్చారు. మరి ఇలాంటి పథకాలు ఇచ్చినప్పుడు ప్రజలు మళ్ళీ అదే ప్రభుత్వాన్ని కోరుకుంటుంది కదా. సున్నా వడ్డీ పథకం ఎప్పటి నుండి ఉంది, ఆయన తెచ్చాడు. అది వరకు డాక్రాలు ఇవ్వట్లేదా జీరో వడ్డీకి? అంటే రీసెంట్ గా చంద్రబాబు ఒక మేనిఫెస్టో పెట్టారు. సో ఆ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే సేమ్ జగన్ మేనిఫెస్టో లా ఉంది. ఉచిత పథకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా ఇస్తే మరి ఈ రాష్ట్రంలో అప్పుల పాలు ఇప్పుడు ఎక్కువ అవ్వదా? అవుతుంది, బట్ ఆర్డినెన్స్ చేస్తాడు, సంపద వస్తుంది, అట్లా చేస్తాడు. ఆయన నమ్మకం ఉంది ఆయన మీద, అప్పులు తెస్తాడు. అంటే ఇంతకు ముందు ఆయన రాజకీయం అంటే ఎప్పుడైతే సీఎం సీట్ దిగే ముందు కూడా రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. అవి ఉన్నప్పుడే దిగిపోయాడు. తర్వాత ఈయన కొంచెం రెవెన్యూ జనరేట్ చేశారు అని అంటున్నారు జగన్, నిజమేనా? ఈయన చేయలేదు. మరి ఏం చేశారు? ఈయన అప్పులు తప్ప ఏం చేయలేదు. ఆల్రెడీ సీఎం పదవి నుంచి దిగే ముందే అప్పుల్లో ఉంది అంటున్నారు కదా రాష్ట్రం. అంతకు మించి ఎక్కువ చేశాడు కదండి. మరి అప్పుడు పొత్తులో పెట్టుకోవడం ఎందుకు? పొత్తులో పెట్టుకుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తాను కదా గెలిస్తే, అందుకు కదా పెట్టుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. ఇప్పటి వరకు మోడీ ఏపీకి వచ్చిందే లేదు. ఒక సభలో హాజరయ్యారు, తర్వాత ఇంకా కనిపించలేదు. సపోర్ట్ ఉంటది అనుకుంటున్నారా మరి? కన్ఫామ్ ఉంటది అనుకుంటున్నాను. సో ఇంతకు ముందు చూసుకున్నట్టయితే కేంద్ర తరపు నుంచి మనకి జగన్ కే ఎక్కువ సపోర్ట్ ఉండేది. మరి ఇప్పుడు సడన్ గా మారిందంటే ఏమనుకోవచ్చు? సడన్ గా అంటే ఆయన రెండు విధాలు ఉంటాడండి. అట్లా బీజేపీని విమర్శించడు, ఇట్లా సపోర్ట్ చేయడు. ఎందుకంటే అట్లా గెలిస్తే అటు, ఓడితే ఇట్లా, ఆయన భయం. ఇప్పుడు మరి పిఠాపురం నుంచి 1,00,000 ఓట్లు గెలిచే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? 1,00,000 రావండి, 20-30తో బయటపడతాడండి. అంటే ఈసారైనా ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారికి? ఏ పదవులు అవసరం లేండి, ఎమ్మెల్యే అయితే చాలు, అంతే అవుతుంది కన్ఫామ్. అంటే అక్కడ వంగ గీత గట్టి పోటీ ఇస్తున్నారు కదా. ఎంత పోటీ ఇచ్చినా కూడా ఖచ్చితంగా బయటపడతాడు 20-30తో. సో ప్రచారానికి స్టార్స్ అందరూ దిగుతారు పవన్ కళ్యాణ్ తరఫున అంటున్నారు. మరి అలా దిగితే ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అట్లా దిగడం వల్ల ఏం యూజ్ ఉండదండి. ఆయన సొంత క్యాడర్ ఆయనకు ఉంటదండి. అంటే స్టార్ ని దింపడం ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్? ఆయన అభిమాని మీద వస్తారండి, ఆయన మీద. అంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో చూసుకున్నా కూడా మనకి చాలా విధాలుగా ప్రజలకు సాయం చేస్తున్నారని కూడా వినిపిస్తుంది. విద్యార్థులకు కూడా అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ ఇలా పథకాల్లో ఇస్తున్నారు కదా. ఇస్తున్నాడు కరెక్ట్, ఆయన జాబ్ లో తీసేస్తున్నాడు. ఆయన జాబ్ లో ఏం తీసేయట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన జోలకైతే తీసి తీయట్లేదు, నేను చెప్పట్లేదు కదా. అట్లా మేమేం చెప్తున్నాం, డబ్బులు పెడుతున్నాం వస్తున్నాయి అన్న. ఈయన అట్లా కాదు కదా, అన్న ఏం పెడుతున్నాను నా డబ్బులు అని చెప్తున్నాడు కదా, బిల్డప్.